హాయ్ ఫ్రెండ్స్. నిన్న నైట్ అంటే సోమవారం నైట్ లారీ వచ్చింది కదా, లారీతో శ్రీకాకుళం నుంచి వచ్చిన ఇసుక అయితే ఇదే. సో ఈ విధంగా ఈ అమ్మవారి టెంపుల్ పక్కనే మనం ఈ ఇసుకని స్టోర్ చేయడం జరిగింది. ఇక్కడ వేసాము. సో పిన్నింటి యోగేష్ గారు వేయించినటువంటి ఇసుక ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి మనం స్లాబ్కి అలాగే కట్ వర్క్కి వాడబోతున్నాం. సో ఇది శ్రీకాకుళం నుంచి వచ్చింది, బట్ చాలా మంచి ఇసుక అయితే వేసాడు. మనం దీన్ని ఇలా పట్టుకొని చూస్తే ఇసుక అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ఓన్లీ శాండ్ పార్టికల్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే మట్టి కూడా ఏం లేదనమాట. కొన్ని చూస్తే చిన్న చిన్న మట్టి ముద్దలు వస్తుంటాయి, బట్ ఇందులో చాలా అద్భుతంగా ఉంది ఇసుక మాత్రం. మనం ఓక అయితే తీసుకున్నాం కదా, ఆ ఓకని మనం ఆటోకి ఒక 100 రూపాయలు ఇచ్చి సో ఈ విధంగా ఇక్కడికి గుడి దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఇవంతా ఓక. సో ఆ సైడ్స్ కోసం, ఆ సైడ్ని కరవ్ కోసం, అంటే శివాలయం చూపించినట్టుగా ఆ సైడ్స్ కరవ్ కోసం దీన్ని వేస్తారనమాట, వెయిట్లెస్ కాబట్టి. సో మట్టి వేస్తే ఇబ్బంది అవుద్దని ఓకేసి ఓక మీద లైట్గా మట్టి వేసి ఆ తర్వాత సిమెంట్ యూజ్ చేసి దాన్ని లెవెల్ చేస్తారనమాట. ఈ షీట్స్ పైన అమ్మవారి గుడి గంటసూరు కోసం ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ విధంగా గంటసూరు కోసం బ్రిక్ వర్క్ చేస్తున్నారు. అలాగే దీనిపై మట్టి సిమెంట్ కూడా వేస్తారనమాట. బ్రిక్స్ సిమెంట్ యూజ్ చేసి ఈ విధంగా కట్టడం జరుగుతుంది. ఇవి ఏంటంటే ఈ మధ్యలో బీమ్ వస్తుంది అనమాట. సో దీనికి రైట్ సైడు గంటసూరి అంటే కర్వ్ షేప్ వస్తుంది, దానికోసం ఇదంతా చేయడం జరుగుతుంది అనమాట. చూశారు కదా. సో ఇప్పుడు బ్రిక్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. బ్రిక్ వర్క్ గుడికి 3 వైపులా ఈ విధంగా 3 వరుసల బ్రిక్ కట్టారు ఈ విధంగా. సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఈ బ్రిక్కి ఈ షీట్కి మధ్యలో బీమ్ పడుతుంది. సో ఇక్కడ నుంచి బ్రిక్ నుంచి మీరు చూస్తున్నారు, ఇది లైన్ డోర్ కట్టారు. సో బ్రిక్ నుంచి 2 అడుగులు లైన్ డోర్ కట్టిన తర్వాత సో ఈ లైన్ డోర్కి ఈ బ్రిక్కి మధ్యలో మనం సిమెంట్ బస్తాలతో మనం ఏం చేస్తాం, సిమెంట్ బస్తాల్లో ఓక్ తీసుకోవాలి. సో రైస్ మిల్ దగ్గర నుంచి తెచ్చినటువంటి ఓక్ తీసుకొని అందులో ఫిలప్ చేసి ఇక్కడ పేర్చాలన్నమాట. సో దీని మీద మళ్ళీ మట్టి వేస్తారు. చూశారు కదా బస్తాలు ఏ విధంగా సెట్ చేస్తున్నామో. సో బస్తాలు ఈ విధంగా ఈ బ్రిక్ చుట్టూ సెట్ చేయాలన్నమాట లాస్ట్ వరకు. చూశారు కదా ఫ్రెండ్స్, పైన ఏదైతే ఊక బస్తాలు ఉన్నాయో పెద్ద బస్తాల నుంచి చిన్న బస్తాలకి ఊక ఇలా వంపుతారనమాట. ఇలా వంపి చిన్న చిన్న మూటలు కడతారు. ఆ చిన్న చిన్న మూటలని నిచ్చిన ద్వారా పైకి ఎక్కి తీసుకొచ్చి ఈయన కడుతున్నారు కదా ఇక్కడ. ఆ విధంగా పెద్ద మూటల నుంచి చిన్న మూటల్లోకి మొత్తం సెట్ చేసుకుంటారు ఊకంతా. అది పైకి తీసుకొచ్చి వరుసగా మనం ఇక్కడ చూపించినట్టుగా వాటిని ఏం చేస్తారంటే, సో ఈ బ్రిక్ వర్క్ తర్వాత ఉన్నటువంటి లైన్ మార్క్ చేసుకొని ఇలా లైన్ మార్క్ చేసుకొని అది లైన్ మార్క్ చేసుకొని ఇలా వరుసగా ఇలా పేర్చుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళిపోతారనమాట. ఈరోజు మొత్తానికి అయితే మధ్యాహ్నం 1 గంట అయింది. ఈ ఓక బస్తాలు పేర్చుకొని బ్రిక్ వర్క్ చేసుకొని ఇదంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మధ్యాహ్నం 1 o'clock అయింది. చూశారు కదా ఎలా పేర్చారు. సో ఈ విధంగా పేర్చాలి. ఈ విధంగా పేర్చిన తర్వాత మట్టి దీని మీద వేయాలి. సో నిన్న ట్రాక్టర్తో వేయించినటువంటి ఈ మట్టి ఏదైతే ఉందో దీన్ని పైకి ఎక్కించే ముందు మనం ఏం చేయాలంటే ఇలా వాటర్తో తడపాలి. సో ఇలా వాటర్తో తడిపి మెత్తగా చేసి ఆ తర్వాత దీన్ని ఆ ఊక బస్తాలు ఏవైతే ఉన్నాయో దాని మీద వేయాలన్నమాట. చూసారు ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మట్టి వేసాం మనం. మట్టి వేసి ఈ విధంగా మనం లెవెల్ చేసుకోవాల్సి వస్తుంది. స్లోపు కర్వ్ షేప్ రావాలంటే మట్టి ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. ఈ షేప్ని అబ్జర్వ్ చేయండి. మొత్తం అంతా కర్వ్ షేప్ కావాలి కాబట్టి కొంచెం ఆ కరువు మాదిరి మట్టి అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది అనమాట. మొత్తం గుడి చుట్టూ ఫిలప్ చేయాలి ఇది.
సో చూశారు కదా, మట్టి అంతా ఫిలప్ చేసిన తర్వాత సిమెంట్ కలిపినటువంటి ఇసుకతో ఈ విధంగా షేప్ చేయాలి, కర్వ్ షేప్. సాయంత్రం 6 అయింది, అయినా కొంచెం లైటింగ్ ఉంది. ఈ లైటింగ్లో మొత్తం ఈ విధంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొంచెం ఉండిపోతుంది. సో ఎక్కడ ఉండిపోకుండా కంప్లీట్ చేయాలని లైట్ ఫెయిల్ అయినా కానీ చేస్తున్నారు. ఇదైతే చాలా లేట్ అయింది, ఈవినింగ్ 6 అయితే అవుతుంది. అలా ఫినిషింగ్ చూశారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను. మేస్త్రీలు అయితే చాలా అద్భుతంగా ఫినిషింగ్ చేశారు. కానీ సెంటరింగ్ ప్రాబ్లం వల్ల ఏంటంటే 4 ఫీట్స్ సీట్ అనేది ఉండాలి, బట్ తగ్గించడంతో 3 ఫీట్స్ చేయడంతో ఇబ్బంది పడుతూ జాగ్రత్తగా చేసుకొచ్చారు. ఇక్కడ మట్టి ఉన్న దగ్గర మొత్తం ఫిలప్ చేస్తే అయిపోతుంది సిమెంట్తో, మిగతాదంతా మొత్తం ఫిలప్ చేశారు. సో మీరు చూస్తున్నారు, ఇది చీకటి పడింది, బట్ లైటింగ్లో మీకు చూపిస్తున్నాను ఈ వీడియో. సో ఈ విధంగా ఇతను రామారావు గారు చాలా అద్భుతంగా ఫినిషింగ్ అనేది ఇస్తున్నారు. అలాగే ఆయన మా బావగారు చిన్నముసులు కూడా చాలా బాగా మంచి డిజైనర్ కూడా. వర్క్ చాలా స్పీడ్గా చాలా అద్భుతంగా చేస్తుంటారు. ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. మీకు చూపిస్తాను ఫినిషింగ్ ఏ విధంగా వచ్చిందో. సో ఈ విధంగా కరువు, దీన్నే గంట సూర్య అంటారు తెలుగులో. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా నిన్న చేసినటువంటి ఫినిషింగ్ అయితే గంట సూరి ఫినిషింగ్ ఈ విధంగా వచ్చింది. చాలా అద్భుతంగా చేశారు. సో మేస్త్రులు అయితే చాలా బాగా చేశారు. ప్రజెంట్ అయితే దీన్ని తడపడం జరుగుతుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, 2వ రోజు సెకండ్ డే తడుపుతున్నాం. ఈ విధంగా అంటే వాటర్ కూడా చాలా ఓవర్గా పెట్టకూడదు, లైట్గా పెట్టాలి. ఆ లైట్గా తడిపితే కొంచెం స్ట్రెంగ్త్ పెరుగుతుంది దానికి. ఆ తర్వాత మనం ఎక్కువ వాటర్ పెట్టకూడదు కాబట్టి ఆ వాటర్ పైప్ని కూడా బయటికి మనం ఆ విధంగా విసిరేయాల్సి ఉంటుంది. లేకపోతే వాటర్ ఎక్కువైపోయిందంటే సీట్లు మొత్తం నానిపోతాయి. అలాగే దీనికి కూడా తక్కువ వాటరింగ్ పెట్టాలన్నమాట. సో అంచేత వాటర్ కూడా చాలా తక్కువ పెట్టి ఈ విధంగా వాటరింగ్ చేయాలి. లోపల వైపు బ్రిక్స్కి సిమెంట్ ఈ విధంగా అప్లై చేయాలి. అప్పుడు మనం బీమ్ వేసేటప్పుడు సిమెంట్ బ్రిక్స్ కదలకుండా స్ట్రెంగ్త్ అంటే గట్టిగా ఉంటాయని చెప్పాను కదా, ఆ విధంగా సిమెంట్ అయితే అప్లై చేయడం జరుగుతుంది. చూస్తున్నారు. సో ఎడ్జెస్, గంట సూర్య యొక్క ఎడ్జెస్ అనమాట. ఎడ్జెస్కి సిమెంట్ ఈ విధంగా పెడతారు. ఓకేనా.